పెద్ద నోట్ల చేపలు ఒక్కొక్కటిగా ఈడీకి చిక్కుతున్నాయి. కోల్కతాకు చెందిన వ్యాపారి పరాస్ మాల్ లోథాను ఈడీ ఈ ఉదయమే అరెస్ట్ చేసింది. 25 కోట్ల పాత కరెన్సీని అతను మార్చినట్లుగా అభియోగాలున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలు చేసే లోథా వద్ద భారీగా బ్లాక్ మనీ ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇటీవలే ఢిల్లీలోని ఓ లాయర్ ఆఫీసులో దొరికిన కోట్ల నగదు కూడా లోథాదే అని ఈడీ గుర్తించింది. కొన్ని రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ లో అతన్ని ప్రశ్నించిన అధికారులు ఈ రోజు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవలే కోట్లు ఖర్చు పెట్టి తన కుమార్తె వివాహాన్ని జరిపించారు పరాస్ మాల్ లోథా. దీనికి పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పెద్ద నోట్ల చేపలు ఒక్కొక్కటిగా వచ్చి ఈడీకి చిక్కుతూ ఉన్నాయి. కోల్కతాకు చెందిన వ్యాపారి పరాస్ మాల్ లోథాను ఈడీ ఈ ఉదయం అరెస్ట్ చేసింది. 25 కోట్ల పాత కరెన్సీని మార్చినట్లుగా ఇతని మీద అభియోగాలున్నాయి. ఇతను రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఇతని వద్ద భారీగా బ్లాక్ మనీ ఉన్నట్లు అనుమానించి ఈడీ ఇతనిపై సోదాలు చేస్తుంది. ఇటీవలే ఢిల్లీలోని ఓ లాయర్ ఆఫీసులో దొరికిన కోట్ల నగదు కూడా లోథాదే అని ఈడీ గుర్తించింది. కొన్ని రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ లో అతన్ని ప్రశ్నించిన అధికారులు ఈ రోజు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవలే కోట్లు ఖర్చు పెట్టి తన కుమార్తె వివాహాన్ని చాలా ఘనంగా జరిపించారు పరాస్ మాల్ లోథా. దీనికి పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పెద్ద నోట్ల చేపలు ఒక్కొక్కటిగా ఈడీకి చిక్కుతూ ఉన్నాయి. కోల్కతాకు చెందిన వ్యాపారి పరాస్ మాల్ లోథాను ఈడీ ఈ ఉదయం అరెస్ట్ చేసింది. 25 కోట్ల పాత కరెన్సీని అతను మార్చినట్లుగా అభియోగాలున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలు చేసే లోథా వద్ద భారీగా బ్లాక్ మనీ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఒక లాయర్ ఆఫీసులో దొరికిన కోట్ల రూపాయల నగదు కూడా లోథాదే అని ఈడీ గుర్తించింది. కొన్ని రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ లో అతన్ని ప్రశ్నించిన అధికారులు ఈ రోజు లోథాను అరెస్ట్ చేశారు. ఇటీవలే కోట్లు ఖర్చు పెట్టి తన కుమార్తె వివాహాన్ని జరిపించారు పరాస్ మాల్ లోథా. దీనికి పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.